ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం మహాగణాధిపతయే నమ. కాలస్వరూపుడైన పరమశివుడు ఆశీస్సులతో సృష్టి స్థితి లయకారుడైన ఆ శ్రీమన్నారాయణుడి దయతో ఈ జూన్ 2026 ధనుసు రాశి వారి భవిష్యత్తును అత్యంత లోతుగా ఎలాంటి దాపరికాలు లేకుండా విశ్లేషించుకుందాం. అందరికీ నమస్కారం. ఈ జూన్ 2026 మాసంలో ధనుసు రాశి వారి జీవితంలో గ్రహాల సంచారం ఎలాంటి మహా అద్భుతాలను సృష్టించబోతుంది, ఆకాశ వీధిలో జరుగుతున్న గ్రహాల మార్పులు మీ దైనందిన జీవితంపై, మీ ఆలోచనలపై ఎలాంటి తీవ్రమైన ప్రభావాన్ని చూపబోతున్నాయి, ఊహించని విజయాలు ఎటువైపు నుంచి రాబోతున్నాయి, అలాగే మిమ్మల్ని పరీక్షించే సవాళ్ళు ఏ రూపంలో పొంచి ఉన్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి అక్షరం, ప్రతి మాట మీ జీవితానికి ఒక బలమైన మార్గదర్శకంగా నిలుస్తుంది. కాబట్టి మీ ఏకాగ్రతను చెదరనివ్వకుండా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఈ విషయాలను ఆలకించండి. ఎందుకంటే ఈ జూన్ నెల సాధారణమైన నెల కాదు. ఇది మీ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నో ఆశ్చర్యాలను తనలో నిక్షిప్తం చేసుకున్న ఒక అద్భుతమైన కాలఘట్టం. ధనుసు రాశి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆకాశాన్ని తాకే మీ ఆత్మవిశ్వాసం, మీ అగ్నిపర్వతం లాంటి మీ ధైర్యం. సాక్షాత్తు దేవగురువైన బృహస్పతి ఆధిపత్యంలో జన్మించిన మీరు అగ్నితత్వానికి చెందిన మహాయోధులు. మీ జన్మతః మీరు నరనరాల్లో నిజాయితీ, ధర్మం, న్యాయం పట్ల ఒక అంతులేని గౌరవం ప్రవహిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఆకాశం విరిగి మీద పడినా సరే ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు మీరు విశ్రమించరు. మీ మనసు చాలా విశాలమైనది. సంకుచిత భావాలకు మీ హృదయంలో ఏమాత్రం చోటు లేదు. మీకు ప్రాణం కన్నా స్వేచ్ఛ అంటేనే అపారమైన ప్రేమ. ఒకరు గీసిన గీతలో నిలబడటం, ఇంకొకరి ఆజ్ఞల కింద బతకడం మీకు అస్సలు నచ్చదు. ఎవరైనా మీ స్వేచ్ఛను హరించాలని చూస్తే మీలోని అగ్నితత్వం జలించి వెంటనే ప్రతిఘటిస్తారు. సూటిగా స్పష్టంగా మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం మీ నైజం. మనసులో ద్వేషాన్ని దాచుకుని పైకి చిరునవ్వులు చిందించే కపట నాటకాలు మీకు అస్సలు చేతకావు. అయితే మీకు ఈ ముక్కుసూటితనం వల్లే సమాజంలో చాలామంది మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. మీరు కాస్త కఠినాత్ములని భ్రమపడుతూ ఉంటారు. కానీ మీ దగ్గరకు వచ్చి మీ మనసును పలకరిస్తే తెలుస్తుంది మీ లోపల ఉన్నది కల్మషం లేని, వెన్న కంటే స్వచ్ఛమైన పసిపిల్లవాడు లాంటి మనస్తత్వం అని. కొత్త విషయాలను అన్వేషించడం, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండటం, విజ్ఞానాన్ని సముపార్జించడం కోసం మీరు నిరంతరం తపిస్తూనే ఉంటారు. అలాంటి అద్భుతమైన శక్తివంతమైన మనస్తత్వం కలిగిన మీకు ఈ జూన్ 2026 ఆకాశంలోని నవగ్రహాలు ఎలాంటి విధిని లిఖించబోతున్నాయో వింటే మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే ఈ నెలలో గ్రహాల పరస్పర యుద్ధం మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి తెరదీయబోతుంది. ఆ గ్రహాల కదలికల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ జూన్ 2026 మాసంలో గోచార రీత్యా గ్రహస్థితులను ఒకసారి మనం మనోనేత్రంతో గమనిస్తే, ప్రధాన ఛాయాగ్రహమైన రాహువు మీ రాశి నుంచి 3వ ఇంట మహాశక్తివంతంగా సంచరిస్తున్నాడు. అలాగే సాక్షాత్తు మీ రాశ్యాధిపతి దేవగురువైన బృహస్పతి 8వ ఇంట అనగా అష్టమ స్థానంలో కొలువై ఉన్నాడు. జ్యోతిష శాస్త్రపరంగా చూసుకుంటే రాశ్యాధిపతి అష్టమంలో ఉండటం అనేది ఒక తీవ్రమైన పరిణామంగా పరిగణించబడుతుంది. ఇది మీకు జీవితంలో కొన్ని అదృశ్య సవాళ్లను, మానసిక అలజడులను తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ దేవుడు ఒక తలుపు మూస్తే మరొక తలుపు తెరుస్తాడు అన్నట్లుగా ఇక్కడే ఒక మహా అద్భుతమైన ఊహించని సానుకూల అంశం మీకోసం ఎదురు చూస్తూ ఉంది. కర్మఫలదాత న్యాయాధికారి అయిన శనీశ్వరుడు మీ రాశికి ద్వితీయ, తృతీయ స్థానాధిపతి అయి ఉండి ప్రస్తుత గోచారంలో 3వ ఇంట మహాబలంగా నిలబడి ఉన్నాడు. ఇది మీకు సామాన్య అదృష్టం కాదు. 8లో ఉన్న గురుడు మీకు 100 సమస్యలు సృష్టిస్తే 3వ ఇంట్లో ఉన్న శని మీకు 1000 రెట్ల ధైర్యాన్ని, కవచం లాంటి రక్షణను ప్రసాదిస్తున్నాడు. ఇక మరోవైపు మోక్షకారకుడైన కేతువు మీ భాగ్యస్థానమైన 9వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఈ మొత్తం గ్రహ కూటమిని గమనిస్తే ఒకవైపు అష్టమ గురుడు మిమ్మల్ని పరీక్షించాలని చూస్తే, తృతీయ శని మరియు రాహువులు మీకు అండగా నిలబడి మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చేందుకు తమ శక్తిని అంతా దారబోస్తున్నారు. దీనివల్ల ఈ నెలలో మీకు మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు. ప్రతిక్షణం ఏదో ఒక సవాలు ఎదురవుతున్న భావన కలగవచ్చు. కానీ అంతిమంగా మీరు ఈ సవాళ్ళను ఛేదించి ఒక యోధుడిలాగా బయటకు వస్తారు. అయితే ఈ గ్రహాల ప్రభావం ముఖ్యంగా మీ వృత్తి, ఉద్యోగం మరియు వ్యాపార రంగాల గురించి మాట్లాడుకుంటే ఈ జూన్ నెల మీకు ఒక సువర్ణ అవకాశాల గని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 3వ ఇంట్లో కర్మకారకుడైన శని భగవానుడు ఉండటం వల్ల మీ కెరీర్లో మీరు ఒక అద్భుతమైన స్థిరత్వాన్ని, ఎవరు ఊహించని పురోగతిని సాధించబోతున్నారు. వృత్తి, వ్యాపార విషయాల్లో మీకు సామాన్య ధనప్రాప్తి యోగములతో పాటు విశేషమైన కీర్తి ప్రతిష్టలు లభించనున్నాయి. మీరు ఆఫీసులో పెట్టే కష్టానికి, మీ పట్టుదలకు ఈ నెలలో తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీ తోటి ఉద్యోగులు, మీ పై అధికారులు మీ పనితీరు చూసి అబ్బురు పడేంతలా మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చాలా కాలంగా ప్రమోషన్ల కోసం, ఉన్నత స్థానాల కోసం నిరీక్షిస్తున్న ధనుసు రాశి వారు ఈ మాసం ఆ కోరికలను నెరవేర్చే దిశగా అడుగులు వేయిస్తుంది. మరి ముఖ్యంగా కేతువు యొక్క ప్రభావం 10వ ఇంటిపై ఉండటం వల్ల మీలో దాగి ఉన్న జ్ఞానం అమాంతం పెరిగిపోతాయి. విదేశీ ప్రయాణాలు చేయాలని కలలు కంటున్న వారికి, లేదా విదేశీ ప్రాజెక్టుల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో శుభవార్తలు అందే అవకాశాలు అత్యంత బలంగా ఉన్నాయి. ఇక స్వంత వ్యాపారం చేసుకునే వారి విషయానికి వస్తే మీ వ్యాపార వ్యూహాలు శత్రువులకు సైతం దిమ్మ తిరిగేలా ఉంటాయి.
మీ కాంపిటీటర్స్ మిమ్మల్ని చూసి భయపడే స్థాయికి మీ బిజినెస్ ఎదగబోతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కూడా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగిపోతాయి. అయితే ఇక్కడ మీరు ఒక పచ్చి నిజం అంగీకరించి తీరాలి. శని 3వ ఇంట్లో ఉన్నాడు అంటే మీరు పడే శ్రమకు మాత్రమే ఆయన ఫలితం ఇస్తాడు. వృత్తి వ్యాపారాదులు యందు కొద్దిపాటి లాభమున్నను శారీరక శ్రమయును కలుగును అనే పండిత వాక్యాన్ని మీరు ఎప్పటికీ మెరవకూడదు. చెమటోడ్చి పనిచేస్తేనే మీకు ఈ విజయాలన్నీ సొంతమవుతాయి. మీ కెరీర్ ఎంత ఉజ్వలంగా వెలుగుతున్న ఈ సమయంలో ఆశ్చర్యకరంగా మీ ఆర్థిక పరిస్థితుల్లో మాత్రం ఒక విచిత్రమైన వాతావరణం నెలకొనబోతుంది. మీ జేబులో పడే డబ్బుకు మీ చేతిలో నుండి జారిపోయే ఖర్చుకు మధ్య జరగబోయే మహాయుద్ధం ఏమిటో ఇప్పుడు మనం విశ్లేషించుకుందాం. మీ ఆర్థిక పరిస్థితి, ధన వ్యవహారాల గురించి మనం ఎంత అప్రమత్తంగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అష్టమ స్థానంలో ఉన్న గురుడు మీ ఆర్థిక మూలాలపై ఒక బలమైన నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తున్నాడు. డబ్బు రాక అనేది మీరు ఆశించినంత స్మూత్గా స్థిరంగా ఉండదు. ఒకవైపు మీ ఆదాయం ఒక మోస్తరుగా వస్తున్నప్పటికీ అమాంతం వచ్చిపడే ఖర్చులు మీకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తాయి. మీరు ఎంతగా పొదుపు చేయాలని ప్రయత్నించినా మీ సేవింగ్స్ కరిగిపోతూనే ఉంటాయి. కుటుంబ అవసరాల కోసమో లేదా అకస్మాత్తుగా ఎదురయ్యే కొన్ని అనుకోని సంఘటనల వలలో పడ్డో మీరు మీ చేతిలో ధనాన్ని నేలలా ఖర్చు చేయాల్సి వస్తుంది. తలవాణ్ణి తలంపుతో ధన వ్యయం చేస్తారన్నట్లుగా అసలు మీరు కలలో కూడా ఊహించిన ఖర్చులు మీకు ముందు వచ్చి పడుతూ ఉంటాయి. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మీ బాధ్యతలను నెరవేర్చుకోవడం కోసం తెలిసిన వారి దగ్గర లేక బ్యాంకుల ద్వారా అప్పులు చేయాల్సిన దుస్థితి కూడా తలెత్తవచ్చు. అసలు నా చేతిలో డబ్బు ఎందుకు నిలబడడం లేదు అనే ఒక తీవ్రమైన మానసిక ఆందోళన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అయితే అంధకారంలో ఒక చిన్న ఆశాకిరణంలాగా 3వ ఇంట్లో ఉన్న రాహువు మీకు అప్పుడప్పుడు డబ్బు సంపాదించడానికి కొత్త కొత్త దారులను చూపిస్తూ ఉంటాడు. కానీ వచ్చిన డబ్బును నిలుపుకోవాలంటే మాత్రం మీకు ఉక్కులాంటి మనోనిబ్బరం కావాలి. ఈ మాసంలో మీరు ఒక రూపాయిని 1కి 10 సార్లు లెక్కేసుకుని ఖర్చు పెట్టాలి. కఠినమైన బడ్జెట్ ప్రణాళికను అమలు చేయాలి, లేదంటే ఆర్థిక సంక్షోభం తథ్యం. డబ్బు విషయంలో మీకు ఇన్ని హెచ్చరికలు జారీ చేస్తున్న గ్రహాలు మీ ఆరోగ్య విషయంలో సైతం ఒక చిన్న గీత గీసి మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నాయి. అసలు మీ దేహాన్ని, మీ ప్రాణశక్తిని ఈ గ్రహాలు ఎలా ప్రభావితం చేయబోతున్నాయో తెలుసుకుంటే మీరు తక్షణమే జాగ్రత్త పడతారు. ఆ ఆరోగ్య రహస్యాలు ఏంటో చూద్దాం. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ జూన్ నెలలో మీరు మీ శరీరం పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించడానికి వీల్లేదు. వాతావరణంలో చిన్న మార్పు రాగానే తీవ్రమైన జ్వరాలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు తీసుకోవాల్సిన ఆహారం పట్ల అత్యంత కఠినమైన నియమాలు పాటించాలి. జంక్ ఫుడ్కు పూర్తిగా దూరంగా ఉంటూ ప్రతిరోజు యోగా లేదా వ్యాయామం చేయడం మీకు ప్రాణరక్షక కవచంలా పనిచేస్తుంది. అయితే మీరు భయపడిపోయి కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తృతీయంలో ఉన్న శనీశ్వరుడు మిమ్మల్ని ఏ పెద్ద ప్రమాదంలోకో తీవ్రమైన ప్రాణాంతక వ్యాధి బారిన పడకుండా తన అభయహస్తంతో రక్షిస్తూనే ఉంటాడు. చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినా వాటి నుండి మీరు ఆశ్చర్యపోయేంత త్వరగా కోలుకుంటారు. ఈ రకంగా మీ దేహానికి ఒకవైపు పరీక్ష, మరోవైపు రక్షణ కల్పిస్తున్న ఈ కాలం మీ భావోద్వేగాల పైన, మీ కుటుంబ మరియు ప్రేమ బంధాలపైన ఒక ఊహించని బాంబు పేల్చబోతుంది. మీ అతి సన్నిహితులతో మీ బంధాలు ఈ నెలలో ఎలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతున్నాయో ఆ బంధాలను కాపాడుకోవడానికి మీరు ఏ అస్త్రం వాడాలో తర్వాత మాటల్లో మీకు అర్థమవుతుంది. మీ కుటుంబం, వైవాహిక జీవితం మరియు ప్రేమ వ్యవహారాల గురించి మాట్లాడుకోవాలంటే ఈ జూన్ నెలలో మీ హృదయం కాస్త బరువెక్కే సంఘటనలు జరగబోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య కూడా విలువలు సన్నగిల్లినట్లు, ఒకరికొకరు సర్దుకుపోయే తత్వం లోపించినట్లు మీకు అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే సంబంధం లేని వాదనలు ఇంట్లో ప్రశాంతతను దూరం చేస్తాయి. ముఖ్యంగా ఈ నెలలో కొత్తగా పెళ్లి చేసుకోవాలని లేదా ప్రేమ వివాహం గురించి పెద్దలతో మాట్లాడాలని ఎవరైతే కలలు కంటున్నారో వారు 1కి 100 సార్లు ఆలోచించుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఈ జూన్ నెలలో వచ్చే అమావాస్య తర్వాత మీ ధనుసు రాశి వారి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. జ్యోతిష శాస్త్రంలో అమావాస్య అనేది ఒక ముగింపునకు మరియు ఒక సరికొత్త ప్రారంభానికి సంకేతం. ఈ అమావాస్య దాటిన మరుక్షణం నుండి ఆకాశంలో గ్రహాల కిరణాల్లో ఒక సానుకూల మార్పు సంభవిస్తుంది. అప్పటి వరకు మిమ్మల్ని పీడించిన అష్టమ గురిని ప్రతికూల శక్తి అమావాస్య తర్వాత అకస్మాత్తుగా బలహీనపడటం మొదలవుతుంది. మీపై అలముకున్న ఆ అదృశ్య నెగిటివ్ ఎనర్జీ అంతా ఒక్కసారిగా పటాపంచలైపోతుంది. మీ ఆలోచనల్లో ఒక అద్భుతమైన స్పష్టత, క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు ఆగిపోయిన పనులు, మొండి బకాయిలు లేదా ఎటు తేలని సమస్యలు అమావాస్య వెళ్ళిన వెంటనే సడన్గా ఒక కొలిక్కి వస్తాయి. మీలో ఒక సరికొత్త ఆధ్యాత్మిక చైతన్యం మేల్కొంటుంది. విశ్వం నుండి మీకు ఒక అదృశ్య సహాయం అందుతున్నట్లు మీకు స్పష్టంగా అనిపిస్తుంది. ఆగిపోయిన ధన ప్రవాహం మళ్ళీ నెమ్మదిగా మీ వైపుకు మళ్ళుతుంది. వృత్తిలో ఉన్న టెన్షన్లు మాయమైపోయి ఉన్నత అధికారుల నుంచి ఊహించని ప్రశంసలు దక్కుతాయి. అమావాస్య తర్వాత రోజుల్లో మీరు తీసుకున్న ఏ నిర్ణయం అయినా సరే మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాదిగా మారుతుంది. ముఖ్యమైన దైవానుగ్రహం, మీ పితృదేవతల ఆశీస్సులు ఈ సమయంలో మీకు పుష్కలంగా లభిస్తాయి. జీవితంలో మీరు పడుతున్న ఆవేదనకు తగిన సమాధానం ఈ అమావాస్య తరువాత పరిణామాలు మీ కళ్ళెద్దట చూపుతాయి. మరి ఇంతటి గొప్ప అదృష్టాన్ని పూర్తిగా మీ సొంతం చేసుకోవడానికి మరియు ఈ మాసపు మొదటి భాగంలో ఉన్న గ్రహదోషాల తీవ్రతను శాంతింపజేయడానికి మీరు ఎలాంటి దైవిక మార్గాలను ఆశ్రయించాలి, ఆ శక్తివంతమైన మన ప్రాచీన ఋషులు సూచించిన రహస్య పరిహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఈ 2026 జూన్ నెలలో మీ మార్గంలో ఉన్న ముళ్ళను పూలుగా మార్చుకోవడానికి, ఆ భగవంతుని కృపను పరిపూర్ణంగా పొందడానికి మీరు ఆచరించాల్సిన పరిహారాలు చాలా సులువైనవి కానీ మహాశక్తివంతమైనవి. అష్టమగురిని దోష నివారణ కోసం ప్రతి గురువారం నాడు మీరు వీలైనంతలో పేదలకు కడుపు నిండా ఆహారాన్ని దానం చేయడం, అన్నదానం అనేది సర్వదోషాలను హరించే మహా ఔషధం. అలాగే ప్రతిరోజు ఉదయం స్నానాంతరం ప్రశాంతమైన మనసుతో ఓం గురువే నమః అనే గురుమంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రం మీ చుట్టూ ఒక పాజిటివ్ ఆరాను క్రియేట్ చేసి మీ మనసుకు అంతులేని ప్రశాంతతను చేకూరుస్తుంది. వీలైతే గురువారం రోజున పసుపు వస్త్రాలు ధరించడం, అలాగే వృద్ధులైన బ్రాహ్మణులకు లేదా గురువులకు నమస్కరించి వారికి భోజనం పెట్టడం లాంటివి చేస్తే మీ వృత్తి వ్యాపారాల్లో ఉన్న ఆటంకాలన్నీ మంచులా కరిగిపోతాయి. ఇది ఈ జూన్ నెలలో ధనుసు రాశి వారి పూర్తి సమగ్ర జాతక విశ్లేషణ. చివరిగా ఒక మాట, జాతకం అనేది మనసుకు ఒక దిక్సూచి మాత్రమే. అది ఒక హెచ్చరిక, ఒక మార్గదర్శకం. కానీ మీ కష్టం, మీ స్వయం కృషి, ఆ భగవంతుని మీపై ఉన్న అచంచలమైన నమ్మకం మాత్రమే మీ తలరాతను కూడా తిరగ రాయగలదు. వస్తున్న సవాళ్లను చూసి ఏమాత్రం భయపడకండి. ధనుసు రాశి వారి సహజమైన ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయండి. సృష్టికర్త ఎప్పుడూ మీకు మంచే చేస్తాడు. అంతా మంచి జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. ఓం శాంతి.